మాకు ఇచ్చేసినటువంటి సిఐ గారికి మరియు మా యొక్క గురువులు అందరికీ జూనియర్ గురువులైనటువంటి మా గురువులకు మరియు గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మరియు స్వచ్ఛ భారత్ వారికి మన గ్రామ కార్యదర్శి పాన్సార్ గారికి నా యొక్క తల్లిదండ్రులకు మరియు మా గ్రామ పెద్దలకు మా యొక్క తోటి ఫ్రెండ్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి ప్రోగ్రామ్కి గాంధీ జయంతి రోజున మంచి కార్యక్రమం పెట్టుకున్నందుకు మన సర్పంచ్ గారికి ఎనలేని కృతజ్ఞతలు తెలపాల్సిందిగా నేను కోరుతున్నాను. తర్వాత స్వచ్ఛ భారత్ అనే మంచి కార్యక్రమంతో ఇటువంటి కార్యక్రమానికి ఎటువంటి మంచి కార్యక్రమం ఉన్నప్పుడు మన పిల్లలని మంచి సన్మానం చేద్దామని మన సర్పంచ్ గారు నాకు ఎప్పుడో మనం చెప్పిండు. అయితే ఇటువంటి అవకాశానికి ఎదురు చూస్తున్నాం మేము కూడా. అంటే ఆల్రెడీ ర్యాంక్ వచ్చినప్పుడే అన్నారు వారు ఇటువంటి మంచి అవకాశం గురించి ఎదురు చూసుకుంటూ మంచి కార్యక్రమంలో మనం ఇది చేద్దామని అనుకున్నాము. ఈ రోజున ఇంత మంచి గ్రాండ్గా మన ఊళ్ళో సెలబ్రేట్ చేసినందుకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీకు అందరికీ. ప్రతి ఒక్కరు కూడా ఇంకొక చిన్న మనవి ఏంటంటే మన విలేజ్ నుంచి కడవెండి సీతారాంపురం విలేజ్ నీళ్లు తాగిన ప్రతి ఒక్కరికి కూడా మంచి ర్యాంక్స్ వస్తాయి. ఎందుకంటే నాకు తెలుసు విద్యార్థులు ఎంతో మంది తెలివికల్లో ఉన్నారు. మన ఊరు నుంచి వెళ్ళి కడవెండి నుంచి వెళ్ళి కూడా మన కడవెండి సీతారాంపురం నుంచి మంచి ఇంటెలిజెన్స్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే చిన్నది వాళ్ళను సరైనటువంటి దారిలో నడిపించేటువంటి వారు ఉంటే కనుక మంచి మంచి ఇంజనీర్లు, మంచి మంచి డాక్టర్లు, మంచి మంచి చార్టెడ్ అకౌంట్స్, మంచి మంచి లాయర్స్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే వాళ్ళకి మంచి సరైనటువంటి దారిలో పెట్టాలనే దాన్ని బట్టి ఒక చిన్న విన్నపం చేస్తున్నాం మన గ్రామ పెద్దలకు. అంతే, అంత పెద్దవని కాదు, కాకపోతే చిన్న సలహా అంతే. మరి ఈ కార్యక్రమానికి మన పరిశుద్ధత గురించి చాలా మంచిగా చెప్పిన అందరితో ప్రామిస్ చేసుకున్నారు సార్ వాళ్ళు. మన గురువులు కూడా చక్కగా చెప్పిండ్రు. ఇంకొకటి ఏంటంటే మన ఊరికంటూ మంచి చేయాలనుకున్నారంటే ఫస్ట్ మొదటి స్థానం మన సర్పంచ్ గారిని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మంచి కార్యక్రమాలకు ముందుండి సహాయపడతాడు. ఎనలేని సేవ చేస్తున్నటువంటి కృతజ్ఞతలు ఉన్నాయి అతని దగ్గర, మంచి సేవాభావాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కాదు, నేను చదువుకునేటువంటి అప్పుడు కూడా అంకిత భావం, సేవ చేయాలన్న దృక్పథము, ముందుండి నడిపించేటువంటి నాయకత్వం లక్షణాలు బాగా ఉన్నాయి అతని దగ్గర. ఎందుకంటే నా క్లాస్మేట్ కాబట్టి నేను చెప్తున్నాను. నేను క్లాస్ చదివేటప్పుడు కూడా ముందుండి ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు మెంబర్షిప్గా ఉండి ఏ కార్యక్రమం మేము చదువుకున్నప్పుడు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టినా ఏది పెట్టినా కూడా ముందుండి లక్షణం. అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా అదే లక్షణ భావంతో పనిచేస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే కార్యక్రమం చేస్తున్నాడు. మంచి లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు అంటే మన సర్పంచ్ గారని చెప్పుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఊహించినటువంటిగా అంటే నేను చదువుకునే రోజుల్లో ప్రైవేట్ కాలేజీలు లేవు. ఏమున్నా గవర్నమెంట్ కాలేజీల వల్లనే చదివాను. నేను ఫస్ట్ క్లాస్ నుంచి మొదలుపెడితే డిగ్రీ వరకు కూడా గవర్నమెంట్ స్కూలే. నేను ఎప్పుడూ కూడా మిస్ కాలేదు. కాకపోతే నాది ఎంపీసీ నుంచి మొదలైంది సబ్జెక్టు. కాకపోతే డాక్టర్ ఆర్ఎంపీ వృత్తిలో సెటిల్ అయ్యాను. కాకపోతే నాకు ఒక పెద్ద కోరిక ఏంటంటే నా కొడుకు డాక్టర్ కావాలని ఫస్ట్ నుంచి వెళ్ళి కళలు కన్నా అటువంటి కళలు ఈరోజు సహకారం చేయింది. ఇంకొకటి ఏంటంటే ఇంకో కోరిక ఏంటంటే మా చిన్న అబ్బాయిని చార్టెడ్ అకౌంట్గా చేయాలి, రెండో అబ్బాయిని ఇంజనీరింగ్గా చేయాలనే 2 కోరికలు నాలో మనసులో ఉన్నాయి. అవి కూడా చేయాలి, చేస్తాను. అంత దృఢంగా ఉంది కోరిక అయితే. ఇంకా అంతా భగవంతుని లీల. మనం అనుకున్నది ఏం లేదు, మన చేతులు ఏం లేదు. కాకపోతే మన సహకారం మనం చేయాలి పిల్లలకి. మనమంటూ పెద్ద స్థాయిలో లేకపోయినా పిల్లల్ని ఒక స్థాయిలో నిలబెట్టాలనే ఉద్దేశంతో మనం కష్టపడి సరే వాళ్ళకు ఒక అట్లా స్థిరపడేటట్టుగా చేయాలని నా ఉద్దేశము. సరే ఇంకొకటి ఏంటంటే మన మండలం నుంచి వెళ్ళి ఇంతవరకు కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు ఎవరు లేరు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఇంత మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మా అబ్బాయి వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మా అబ్బాయి ఎంత స్థాయికి ఎదిగినా అంటే మా అబ్బాయి కోరిక ఏంటంటే నన్నేం చెప్తున్నాను కార్డియాలజిస్ట్ కావాలని కోరిక పీజీలో. అంటే గుండె డాక్టర్ అనమాట. గుండె లేదా ఎంఎస్ న్యూరో సర్జన్ లేదా గుండె డాక్టర్ కావాలని కోరిక నాకు. అతనికి మంచి డాక్టర్ ప్రొఫెషన్లో ఉండి మన ఊరు పేరు చెప్పంగానే ఎక్కడున్నా, ఈవెన్ అమెరికాలో ఉన్నా
సరే ఫ్యూచర్లో నేను చెప్పేది హైదరాబాద్లో సెటిల్ అయినా కూడా సీతారాంపురం అనే పేరు చెప్తే చాలు మనందరికీ ఫ్రీగా ఉచితంగా సర్వీస్ చేసినట్టుగా మాత్రం నేను చెప్తానని గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ప్రతి ఒక్కరికి కూడా ఆ సదవకాశాన్ని అందరం వినియోగించుకోవాలి, అందరం మంచిగా ఉండాలి, బాగుండాలి అనేది నా కోరిక. ఇంతతో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. ఓకే.